హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్. మీరు చూస్తారు కదా, ఈ రాడ్డు బోర్ మనం ఎద్దుల బండి కొండే ఇరుసుకు ఈ రాడ్డు సైడ్ ఇటు పెట్టి ఎల్లింగ్ పెట్టిండు. రెండు పక్కల ఇట్లా రాడ్లు రెండు పెట్టిండు. దానివల్ల ఈ రాడ్లు పోయి డైరెక్ట్ కేసింగ్ కింద దానికి నేల తగులుకున్నాయి. ఆ నేల తగులుకొని దాని పక్కన ఉన్న కేసింగ్ కూడా తగులుకొని పైకి బిగుతున్నాం. కేసింగ్ కూడా వస్తుంది, కిందికి పోతున్నాం, కిందికి పోవట్లేదు. ఇది ఎందుకంటే దీనికంటే ఒక సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇది దిగదు కింద. కింద మొత్తం రాయి ఉంటుంది కాబట్టి కొంచెం కూడా దిగదు. దీనివల్ల అది ఇరకపోయింది. ఫైనల్గా దీన్ని బయటికి తీసి ఈ ఎక్స్ట్రా ఉన్న రాడ్లను తీసేసి మళ్ళీ దాన్ని డైరెక్ట్ దింపుతున్నాము. ఏం జరుగుతుంది తర్వాత 160 అడుగుల దగ్గర అడ్డంకి తొలిగిపోదో మనం ఒకసారి చెక్ చేద్దాం. మనం బోరు వేసే ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాస్తవానికి బోరు ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది, ఒక జీవితాన్ని బాగుపరుస్తుంది. కానీ దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. బోర్ వేపించేటప్పుడు కూడా చూసుకోండి. మనకు కేసింగ్ దగ్గర గుర్తుపడి కేసింగ్ 20 అడుగులు చాలు, 30 అడుగులు చాలు అట్లా అనుకోకండి. మనకి ఎంతవరకు లూజ్ నేల ఉంటుందో అంతవరకు లూజ్ నేల అయిపోయేంత వరకు మనం కేసింగ్ వేయాలి. అప్పుడే మనకి అది మనకు కొంచెం దరి పడకుండా ఉంటుంది. ఎప్పటికైనా నీళ్లు బాగానే పడతాయి. కొంతమందికి ధరలు నిలబడకుండా పడిపోతుంటాయి. అడిగెళ్ళి ₹1,00,000 ఉంటుంది, ₹1,00,000 కూడా పోతుంటుంది. అందుకని కొంచెం గుర్తు పడకుండా కేసింగ్ ఎంతైతే ఉంటుందో ఆ కేసింగ్ని మొత్తం కేసింగ్ అంటే ఎట్టుంటుందంటే మామూలుగా ఇది ఇలా ఉంటుంది కేసింగ్. ఈ కేసింగ్ మనకి మార్కెట్లో మనకి ఎక్కువ రేటే ఉంది. ఇప్పుడు కేసింగ్ దింపితే ₹350 అడుగుకు తీసుకుంటారు బోరు బండి వాళ్ళు. కేసింగ్ దింపిన తర్వాత కూడా వికినా కూడా మనం మళ్ళీ పనికిరాదంటే పగిలిపోతే మళ్ళీ డబ్బులు మనమే కట్టాల్సి వస్తుంది. చూసుకొని కేసింగ్ మళ్ళీ దింపకుండా ఒకేసారి లూజ్ నేల మొత్తం పోయేంత వరకు తీసి ఆ లూజ్ నేల మొత్తం కేసింగ్ వేయండి. తర్వాత మనకి బోరు నీళ్ళు పడ్డ తర్వాత దాని తగ్గట్టు దానికి చుట్టుపక్కల ఎవరు రాలేయకుండా కొంచెం ప్రొటెక్టివ్గా చూసుకోండి. బోర్ను చాలా జాగ్రత్త. చిన్న రాయి పడ్డా కూడా అది మళ్ళీ అడ్డంకి అవుతుంది. మనం అనుకోవచ్చు చిన్న కంకరాయి కాదని, కంకరాయి కూడా అడ్డంకి పడే అవకాశం ఉంటుంది. ప్లస్ బోర్ మేము వేసినప్పుడు 990 అడుగులు వేసినాము. 990 అడుగులు వేస్తే మాకు నీళ్ళు బాగానే పడ్డాయి. ఫస్ట్ టైం బోర్ వేయించి బోర్ బండి పక్క పోయినామంటే మళ్ళీ మనము మోటార్ దింపుదామని చెప్పి దింపితే అది 160 దగ్గర, ఆ రోజు 160 దగ్గర పట్టకపోతే మళ్ళీ బోర్ బండి వచ్చి మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ రీఫ్రెష్ చేసినప్పుడు మొత్తం ఆ బోరు బొక్క మొత్తం ఎడల్పు ఎక్కువయ్యి బాయిలకి తయారైంది. బాయిలకు తయారైతే ఆ తర్వాత ఏం చేశారంటే ఆ బాయిలకు తయారైందని వాళ్ళు పెద్ద కేసింగ్ వేసి దాంట్లో చిన్న కేసింగ్ వేసి ఎలాగోలాగా ఆ రోజు వాళ్ళు 990 అడుగులలో 10 అడుగులు పడిపోయి మళ్ళీ 980 అడుగులు చూపించారు. మళ్ళీ మేము మాట దింపితే మళ్ళీ అడ్డంకి పడింది. మళ్ళీ 3వ సారి వచ్చి కూడా ప్రెసింగ్ కొట్టారు. 3 సార్లు కొట్టిన తర్వాత ఫైనల్గా మనం దింపినప్పుడు దింపినది 3 నెలల తర్వాత ఏమైందంటే మళ్ళీ అడ్డంకి పడింది. 3 నెలల తర్వాత మోటార్ చెడిపోయిందని చెప్పి మళ్ళీ దింపుతారు, అడ్డంకి పడింది. అడ్డంకి పడిన తర్వాత నుంచి మీకు నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చెప్పిన. ఇప్పుడు ఆ అడ్డంకి ఎలా సాల్వ్ చేయాలో ఓవరాల్గా మనము సాల్వ్ చేసేంత వరకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కాకుండా సాల్వ్ అయ్యేంత వరకు మోటార్ దింపి నీళ్లు ఆడిచ్చేంత వరకు నేను ఈ బోర్ ప్రాబ్లం గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఎవరైనా బోర్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి బోర్ దగ్గర ఎక్కడ మనము కాంప్రమైజ్ కావకండి. అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. బోరు జీవితంలో ఒకసారి మేము ఇంటి కోసం వేయించుకున్నాం బోరు. మళ్ళీ మనకు ఇల్లు కట్టించిన తర్వాత బోర్ బండి దైదాపులో బోర్ బండి రాలేదు కాబట్టి బోర్ బండి ఉన్నప్పుడే అన్ని చేపించుకోండి. బోర్ బండి పోయిన తర్వాత మళ్ళీ బోర్ బండి పిలిపియాలంటే ఆడ తిరగడానికి సందు ఉండదు. బోర్ బండి రావడానికి కుదరదు. ఇట్లా టాటాతో ప్రయోగాలు చేస్తుంటే కేసింగ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్ మన బొక్క లాస్ అయింది. మనకు ₹3,00,000 అయింది బోర్ బండికి. ఆ ₹3,00,000 డబ్బులను మనం సేవ్ చేసుకోవాలంటే కనుక మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మీకు పార్ట్ 4, పార్ట్ 5 కూడా వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయి నీళ్ళు వచ్చేంత వరకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.